ఆప్కీ అదాలత్లో జన్ స్వరాజ్ పార్టీ సూత్రధారి ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఆయన బాధ్యతల నుంచి తప్పించుకుంటారని. ప్రశాంత్ సార్, మీ ప్రయాణం ఇక్కడే మొదలైంది. ఎలక్షన్స్లో నుంచోవడం, వ్యూహాలు రచించడం, ఎలక్షన్లో ప్రజల మనసులు ఎలా గెలుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ఎంతో తెలివిగా చేస్తారు. కొన్ని సిద్ధాంతాలు, పార్టీ విలువల్ని మీరు నమ్ముతారు. ముఖ్యమైన పని ఏంటంటే పార్టీ పెట్టడం ఒక బై ప్రొడక్ట్. చాలా కఠినమైన పని. ఒక సంఘంని బయటకు చెప్పి అర్థమయ్యేలాగా తయారు చేసి ఒక వ్యవస్థ మన జీవితాన్ని ఏర్పరుస్తుంది. ఆ బాధ్యతని ఎప్పుడో తీసుకునే ఉన్నాను. పార్టీ ఏర్పడిన ముందైనా సరే, తర్వాత అయినా సరే ఒక్కొక్క గ్రామాల్లో ప్రజలకి మతాల గురించి అవగాహన ఏర్పరిచి వాళ్ళకి ఓటు వేయడానికి అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్నాడు ఈ ప్రశాంత్ కిషోర్. ప్రజలు ఒకవేళ ఆ అవగాహనతో ఓటు వేస్తే చాలా మంది ప్రతిభావంతులు వస్తారు. అందువల్ల బీహార్లో ప్రశాంత్ కిషోర్ ప్రతిభావంతులని కాదని చెప్పట్లేదు. బీహార్లో నాకన్నా ప్రతిభావంతులు గ్రామాల్లో అన్నిటిలో ఉంటారు. వాళ్ళని ఒకటిగా కలపడం ముఖ్యం. అందువల్ల ఈ పార్టీకి నేను నాయకుడు అవ్వలేదు. ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంటని అడిగారు. నా పార్టీలో నేను సహాయకుడిగా ఉన్నాను. నేను మీ మొత్తం వెబ్సైట్ చూశాను. ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్? ఎలక్షన్లో నుంచున్నారు. ఎటువంటి పొజిషన్ అయింది, ఎటువంటి క్రెడిబిలిటీ అయినది, ఇంకా రెస్పాన్సిబిలిటీ, ఇటువంటివేమీ లేవు. పార్టీ లేదు కదా, 2వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. అందులో ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారో తెలుస్తుంది మీకు. నా బాధ్యతలు నేను ముందే మీకు చెప్పేస్తాను. అదేంటంటే 2వ తారీఖు తర్వాత నేను ఒంటరిగా వెళ్ళిపోతానని కాదు. 2వ తారీఖు తర్వాత కూడా ఈ పార్టీలో నేను ప్రధానమైన మాటలు మాట్లాడేవాడుగా ఉంటాను. ఒకవేళ ఎలక్షన్లో విజయం సాధిస్తే ఆ పార్టీ సరిగ్గా నడపలేకపోతే నమ్ముకున్న ప్రజలు ఎటువైపు వెళ్ళాలి చెప్పండి. లేదు, చూడండి, ఇంతకు ముందు చూశారంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిచేటప్పుడు నా మొదటి లక్ష్యం ఏంటంటే బీహార్ సంఘానికి అర్థమయ్యేలా చెప్పి పార్టీ ప్రారంభించాలని. అందులో ఒకడికో, అందులో ఏ జాతికో, ఏ కుటుంబానికో ఉండకూడదని అంటున్నాను. అందులో గెలుపు కూడా దక్కింది. మొదటిసారిగా ఈ దేశ చరిత్రలోనే నేను ఆన్ రికార్డులో చెప్తున్నాను. అదేంటంటే 1 కోటి ప్రజలు ఒకటిగా చేరి పార్టీ ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు జరిగిందే లేదు. అదేంటంటే బీజేపీ లాగా ఒక పెద్ద పార్టీ నాకు సపోర్ట్గా ఉన్నారని ప్రజలు వచ్చి బీహార్లో బీజేపీ అఫీషియల్లీ 67 lakhs మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇంకా పార్టీని మొదలుపెట్టలేదు. పార్టీ మొదలుపెట్టిన తర్వాత జనం రావటం మామూలు విషయం. 1 కోటి ప్రజలు కలిసి పార్టీ పెడుతున్నారు. ఇది ఇక్కడ మొదటి విషయం. ఇప్పుడు ఈ విషయం అయిపోయిన తర్వాత మార్చిలో మా ప్రచార ప్రోగ్రాం ఉంది. అదేంటంటే మార్చిలో మొత్తం బీహార్ యొక్క 10 సంవత్సరాలు కావాల్సిన పురోగతి కోసం ఏ విషయం ఉందో ఆ ప్రోగ్రాంని మేము పబ్లిక్గా చెప్పాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా బీహార్ పురోగతి మాత్రం చెప్పము. వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాము ఆన్ ది రికార్డ్. బీహార్లో 8,000 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీ ఒక విడివిడిగా ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ప్రాజెక్ట్ని తయారు చేసి మార్చిలో చెప్తాం. ఈ పంచాయతీలో ఏం చేస్తే పిల్లల చదువు పెరుగుతుంది, ఈ పంచాయతీలో ఏం చేస్తే 200 నుంచి 1,200 వరకు పనులు వస్తాయని, ఈ పంచాయతీలో ఏం చేస్తే వ్యవసాయం చేసే ప్రజలు భోజన వ్యవసాయం నుంచి లాభాలొచ్చే వ్యవసాయానికి మారతారని ఈ విషయాన్ని తయారు చేసి అన్ని పంచాయతీలకి మేము పంపిస్తాం. నా ఫోకస్ ఏంటి? అక్టోబర్ దాకా ఒక అద్భుతమైన మనుషుల్ని ఏర్పరచాలి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు నేను ప్రజలతో కలిసి తిరుగుతున్నాను. అదేంటంటే అభివృద్ధి కోసం అజెండా. ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్గా చేయాలి. మార్చి తర్వాత అందరూ ఒకటిగా కూర్చుని మేము ఎలక్షన్లో పోటీ చేస్తాము. ఎవరు ఇష్టపడి వస్తారో వాళ్ళందరూ వచ్చి చేరనివ్వండి. అందరి తాహత్ తగ్గట్టు ఒక పార్టీ ఏర్పడుతున్నప్పుడు, ఇంత తాహతో ఉన్న వాళ్ళందరూ ఒక పార్టీ పెడుతున్నప్పుడు బీహార్ ప్రజలు మొహం చూస్తారు, మీ మిషన్ చూస్తారు, మీ ప్రోగ్రామ్స్ చూస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఇవన్నీ చూశాక వేరే ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నిజమే, బీహార్ ప్రజలు నన్ను చూస్తున్నారు. వాళ్ళకి నేను మాట ఇచ్చాను. అదేంటంటే నేను ఉన్నంత వరకు ఈ పూర్తి ప్రచారంలో, ఈ న్యాయంలోనూ శుభ్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు రానివ్వను. నేను ఈ విషయానికి వాళ్ళకి గ్యారంటీ ఇస్తున్నాను. ఎలాంటి తప్పుడు మనిషిని ఇందులోపలికి రానివ్వను. నేను పబ్లిక్గా ఏ విషయం చెప్తున్నానో దాంట్లో ఖచ్చితంగా ఉన్నాను. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే బీహార్ ప్రజలు నా మెడ పట్టుకోవచ్చు. దానికోసం నేను ఎమ్మెల్యే, మినిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి రజిత్ సార్, ఇన్ని సంవత్సరాలు మీరు పత్రికల్లో ఒక పెద్ద న్యూస్ రీడర్గా ఉన్నారు. నేను ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలంటే నన్ను రాజ్యసభకు పంపించి నన్ను ఎంపీ చేయాలని ఎవరనుకోరు చెప్పండి? ఎవరైనా నన్ను పంపిస్తారు. లేదు, ఇందులో ఎంపీ విషయం లేదు, ఎమ్మెల్యే విషయం లేదు. బీహార్కి ఎంతో సేవ చేయగల ఒక మంత్రి అవసరం ఎంతో ఉంది. నాకేమనిపిస్తుందంటే 2,043 మంది ఎలక్షన్లో పోటీ చేస్తారు. అందులో ఎక్కువగా అందులో చాలా తెలివైన వాళ్ళని మీరు చూడొచ్చు. చాలా తెలివైన వాళ్ళని నేను తీసుకొస్తున్నాను. అది మీరు చూద్దరిగాని. ఎలాంటి వాళ్ళు వస్తారంటే కొంతమంది మీ విషయంలో ఏమంటారంటే ఆయన ముందే నుంచోవచ్చు కదా, ఇంకా మీరు ఒక బ్రాహ్మణులు,
పాండీజీ అని తెలిస్తే ప్రజలు ఓట్లు వెయ్యమంటారు. దీన్ని ప్రజలు తప్పుగా అనుకుంటున్నారు. ఇలా చూడండి, నేను ఒక బ్రాహ్మణుడిగా ఈ దేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతి ఉంది. నాకు ఈ మతాల మీద నమ్మకం లేదు. నా పేరు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆర్జేడీ లాంటి మనుషులకి జీవితంలో జాతికి పైన జాతి కింద ఏమీ తెలీదు. వాళ్ళొచ్చి నన్ను ప్రశాంత్ కిషోర్ పాండే అంటారు. ఇలా చూడండి, మా నాన్న పేరు శ్రీకాంత్ కిషోర్ పాండే, నా పేరు ప్రశాంత్ కిషోర్. పాండే పేరు ఎందుకుందంటే పేదవాళ్లకి, వెనకబడిన వాళ్ళకి ఈ మెసేజ్ ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ప్రజలకి మంచి జరగాలనుకుంటున్నా. నేను ఓపెన్ మైండ్గా చెప్తున్నాను. నాకు ఒక విషయం చెప్పండి. నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక జాతికి చెందినవారే. ఆయన జాతి లెక్క అంతా 2% కన్నా చాలా తక్కువ అయింది. ఆయన చాలా సంవత్సరాలుగా బీహార్లో సీఎంగా ఉన్నారు. అలా చూస్తే బ్రాహ్మణుల యొక్క పర్సంటేజ్ 2 నుంచి 4 దాకా ఉంది అక్కడ. ఇప్పుడు లాలూ గారు ఏ సంఘం నుంచి వస్తున్నారో దాని లెక్క ఎంత 15-16%. 15-16% పెట్టుకుని బీహార్లో గెలవలేరు. మీరు ఏ జాతి అయినా సరే మీరు ఒక పెద్ద రాజకీయ కూటమిని ఏర్పరచాలి. జాతితో ఖచ్చితంగా గెలవలేం మనం. ఇలాంటి మాయని సృష్టించి అదేంటంటే మా జాతి తప్ప, మా కుటుంబం తప్ప వేరెవరు బీహార్లో రాలేరు ఇలా చెప్పే వీళ్ళు పరిపాలిస్తున్నారు. నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. ఇలా చూడండి, మీరు మంత్రిగా అవ్వలేదు, ప్రజల కోసం ఏమీ చెయ్యలేరు అంటే ఇదే విధంగా గనుక ఉంటే ఏదో ఒక రోజు మీరు పార్టీలోంచి వెళ్ళిపోతారు. లేదు, సంచి తీసుకుని వెళ్ళడం అంతా ఈ దేశ ప్రధానమంత్రి ఇదంతా నిర్ణయిస్తారు. ఆయన డొమైన్లో అంతా మనం వెళ్ళలేము. వచ్చే 10 సంవత్సరాల్లో బీహార్లో నా పూర్తి కష్టాన్ని ఇస్తానని నేను నిర్ణయించుకున్నాను. దేశంలో 10 రాష్ట్రాల్లో ఒకటిగా చేర్చేంత వరకు, అంతవరకు నేను బీహార్లో వేరే బాధ్యతల్ని మీరు అసలు చూడనేలేరు. నేను బీహార్లోనే ఉంటాను, బీహార్లోనే చావాలనుకుంటున్నాను. నా జీవితాన్ని నేను 10 సంవత్సరాల ఫ్రేమ్లో జీవించాలనుకుంటున్నా. ఐక్యదేశ సభలో నేను 10 సంవత్సరాలు ఉన్నాను. అక్కడంతా బానే ఉండింది, కానీ వదిలేశా. ఆ తర్వాత 10 సంవత్సరాలు నేను పనిచేశాను. వాళ్ళు నన్ను వ్యూహాది అన్నారు, నేను ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత నేను టాప్కి వచ్చిన తర్వాత వదిలేశాను. ఇప్పుడు అదంతా వదిలేసి 10 సంవత్సరాలు 2 వర్షాలు అదంతా అయిపోయింది. 8 సంవత్సరాలు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నేను బీహార్లో అదంతా చేసి చూపిస్తాను. అయితే ఈ విషయం గురించి కొంతమంది ఏమన్నారు అంటే ఈయన ఒక వ్యాపారవేత్త, రాజకీయం కూడా వ్యాపారంగా చూస్తారు అని, మార్కెటింగ్ చేస్తారని. సరిగ్గానే చెప్పారు. మంచి వ్యాపారియే, దొంగ కాదు కదా. వ్యాపారవేత్తగా ఉండడం దొంగతనం ఏం కాదు కదా. నా సరుకును అమ్ముకోవాలనుకుంటున్నాను. ఏం సరుకు? నా సరుకు ఏంటి? నా సరుకు ఏంటంటే బీహార్లో ఉన్న ఏ బిడ్డ చదువు లేకుండా ఉండకూడదనేదే నా సరుకు. బీహార్ పిల్లలు కూలి పని చేసుకోకుండా ఉండడానికేదే నా సరుకు. అది అమ్ముకోవడానికి ఊరూరుగా వెళ్తున్నాను. తలలో బుట్ట పెట్టుకొని ఊరూరుకు తిరుగుతున్నాను దాన్ని అమ్ముకోవడానికి. ఊర్లు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటున్నాను. నీ బిడ్డ చదువుకోవాలి, కూలి పని వెళ్ళకూడదని చెప్తున్నాను. ఈ విషయాన్ని నేను అమ్ముతున్నాను, నిజమే. ఆర్జేడీ పార్టీ నాయకులు ఏమన్నారంటే, ఆయన అన్నారు ఈయన ఒక డాన్సర్ లాంటి వారని, ఎక్కడ డబ్బు దొరుకుతుందో అక్కడికెళ్ళి డాన్స్ చేస్తారని. ఇప్పుడు వాళ్ళు చెప్పేది చూస్తుంటే ఎవరు నాకు డబ్బులిచ్చారు? బీహార్ ప్రజలు 30 సంవత్సరాలుగా పరిపాలించారు. దానివల్ల ఏం జరిగింది? బీహార్లో 3లో 2 భాగాల ప్రజలు 100 రూపాయలు కూడా సంపాదించట్లేదు. వాళ్ళు కడుపు నిండుకోవడానికే కష్టపడుతున్నారు. నాకెక్కడ డబ్బులు ఇస్తారు బీహార్లో నేను వెళ్ళి ఆడటానికి? మీరు ఒకవేళ బీహార్లో వచ్చి అలాంటి ఒక పరిస్థితి ఉండుంటే వాళ్ళు డబ్బులిస్తే బాగుండేది. బీహార్ని కొల్లగొట్టి తిండి లేకుండా చేస్తున్నారు. నాకు బీహార్లో ఎవరు డబ్బులిస్తారు? ఆడడానికి, పాడడానికంతా. నేను నా డబ్బుతో హార్మోని పెట్టుకుని పాడుతున్నాను. ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు కదా, ఆయన్ని కింగ్ మేకర్ అంటారు. సో సార్, మీరు ఈ టైటిల్ ని తీసుకుంటారా? ఒకవేళ మీరు ఫ్యూచర్ లో తీసుకుంటే మీ విషన్ ఎలా ఉంటుంది? లాలూజీ ఎక్కడ కింగ్ మేకర్ గా ఉన్నారు? ఆయన ఎప్పుడూ కింగ్ గానే ఉన్నారు. లాలూజీ కింగ్ మేకర్ కాదు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వరు. మీరు వెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగి చూడండి. ఎవరిని మంత్రి చేస్తారో వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఆయన చేసేస్తారు. అన్నిటినీ ఆయన దగ్గరే ఉంచుకుంటారు. ఆయనకి అంత క్యారెక్టర్ ఏమీ లేదు అందరికీ మనసారా ఇవ్వడానికి. ఏదున్నా సరే అన్నీ వాళ్ళ కుటుంబానికే. మీరే చెప్తున్నారు బీహార్లో మీ పార్టీ అన్ని సీట్లకి పోటీ చేయబోతుంది అని. దానికి మీరు ఫండ్ ఏర్పాట్లని ఎలా చేయబోతున్నారు? మేము డీసెంట్రలైజ్డ్ క్రౌడ్ ఫండింగ్ యొక్క పెద్దదాన్ని తయారు చేస్తున్నాం. అదేంటంటే 2012-13 ముందు దేశంలో ఉన్న ప్రజలకి దీని గురించి అంతగా తెలియదు. సోషల్ మీడియా కూడా ప్రచారానికి పెద్ద భాగంగా ఉండింది అని. అదేవిధంగా బీహార్ లాంటి అలాంటి ఒక భాగాన్ని నేను తయారు చేయబోతున్నాను. అక్కడ ప్రజల ఇంట్లో కూర్చుని వాళ్ళ జన్ స్వరాజ్ పార్టీకి వాళ్ళు ఎక్కువ డొనేట్ చేయొచ్చు. మా లక్ష్యం ఏంటంటే
బీహార్లో ఉన్న 13 కోట్ల ప్రజలలో దాదాపు 2 కోట్ల ప్రజల దగ్గర 100 రూపాయలు బ్యాంకులో మేము చందా వసూలు చేస్తాం. ఒకవేళ 2 కోట్ల మంది 100 రూపాయలు ఇచ్చినా సరే జన్ స్వరాజ్ బ్యాంక్ అకౌంట్లో 200 కోట్లుంటాయి. ఆ 200 కోట్లు పెట్టి 243 అన్ని చోట్ల మేము పోటీ చేయగలము. అదే మాకు చాలు. అప్పుడు ఎందుకు ఇది ప్రారంభించే కాలేదని అంటారు. ప్రారంభించి ఎందుకు కాలేదంటే ముందు డబ్బు ఎలా చెల్లించాలనే దాని గురించి ఎవరు ముందుకు రాలేదు. ప్లస్ ప్రజల దగ్గర ఎలాంటి అవగాహన లేదు. ఆల్రెడీ కొల్లగొట్టారు, వీళ్ళకెందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి చూస్తే బీహార్ ఎంత పేదరికంగా ఉన్నా 100 రూపాయలు ఇవ్వడానికి ప్రజలు చాలా మంది ఉన్నారు. మేము గ్రామానికి వెళ్ళి ఏం చెప్తున్నాం, ఒకవేళ సంవత్సరానికి మీరు 100 రూపాయలు ఇస్తే మీరు రేషన్ కార్డు కొనడానికి 2,500 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు 100 రూపాయలు ఇస్తే చదువు కోసం నువ్వు 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్కే 1,500 అవ్వదు. మేము ఒకేసారి చదువు పెరుగుతుంది, అన్నీ మారిపోతాయని చెప్పట్లేదు. నీ పాకెట్ నుంచి నువ్వు ఖర్చు పెట్టే డబ్బుకి, డాకిల్ క్యారేజీకి, రసీదుకి 20,000 రూపాయలు అవుతుంది. నువ్వు 100 రూపాయలు ఇస్తే నీతో కలిపి అదేంటంటే నీ డబ్బుని ఇష్టపడిన ఒక నాయకుడుగా ఉంటాడు అని చెప్తున్నాను అంతే. మీ యొక్క అసెస్మెంట్ అసలు ఏంటి? దాంతో నేను ఏం ఇష్టపడుతున్నానంటే ఇది ఒక పెద్ద సభ. ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా దీన్ని చూడాలి. మీరొచ్చి నా మెడని పట్టుకున్నా సరే పార్టీ ఏర్పడిన తర్వాత ఆ డబ్బు జన్ స్వరాజ్ ద్వారా బ్యాంకుకి వచ్చిందా లేదా మీరు తెలుసుకోవచ్చు. డబ్బు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇంకా 1000 మంది అడుగుతున్నారు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు చేస్తారని. 100 రూపాయలు ఎందుకు ఇవ్వరు? సంవత్సరానికి 100 రూపాయలు ఇస్తే చాలు. 2 కోట్ల మంది ఇవ్వాలి. 200 కోట్లు డిపాజిట్ అవుతుంది. ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. నేనేం చెప్పాను? నేను సరస్వతి పుత్రుణ్ణి. తెలివితేటలున్నాయి. లక్ష్మి తానుగానే వస్తుంది.